అంటే ఇప్పుడు లలితా సహస్రనామం నిత్యం పారాయణం చేస్తూనే ఉంటారు చాలా మంది కూడా. కానీ ఈ దేవీ నవరాత్రుల్లో ప్రత్యేకంగా ఏ విధంగా ప్రార్థన చేసుకోవాలి, అంతకుముందు చదివిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆ పారాయణ చేయడం అనేది ఎంత అవసరం ఉంది? ఓం శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తమేన చరాచరం యత్పదం దర్శితమేన తస్మై శ్రీ గురవే నమః. ఓం నిర్నామ నిఖిలేశ్వర నిరంజనానందఘన త్రిపురా పరమేశ్వర గగన సింధు భైరవ మహావతార్ బాబాజీ శ్రీ శరణో నమః. విశ్వం గురుభ్యో నమః. సచ్చిత్ ఆనంద గురుభ్యో నమః. ఈ లలితా సహస్రనామం శ్రీ విద్య అని, శ్రీ విద్య అంటే శ్రీచక్రం, శ్రీచక్రోపాసన అంతవరకే చాలామందికి తెలుసు. అసలు శ్రీ విద్య అంటే ఏంటి? దాన్ని చతుర్యాగ క్రమం అంటారు. 4 యాగాలు పూర్తయితే దాని ఫలస్థుతిలో ఉంటుంది, చరమే జన్మాన్ని శ్రీ విద్యోపాసకో భవేత్. అంటే ఎవరికి ఈ శ్రీ విద్య తెలుసుకోవాలి అనే జిజ్ఞాస, పూర్తిగా ఎన్ని విభాగాలు ఉన్నాయో అన్ని విభాగాలుగా కూడా ఆచరించాలి, యోగం ధ్యానం కూడా ఆచరించాలి అనేటువంటి జిజ్ఞాస అనేక జన్మల్లో ఈ విధంగా అమ్మవారిని ఉపాసన చేయగా 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 చిట్టచివరి జన్మ అయినప్పుడు మాత్రం ఆ కోరిక, ఇప్పుడు మనకు ఒక డిగ్రీ చదవాలని, ఒక డాక్టర్ కావాలని చిన్నప్పటి నుంచి ఎంత తహత ఉంటుందో, అదే రకంగా ఈ అమ్మవారి గురించి ఎంత తెలుసుకున్నా సంపూర్ణంగా శ్రీ విద్యా ప్రకారంగా తెలుసుకోవాలి గురువుల ద్వారా, సద్గురువుల ద్వారా అనేటువంటి జిజ్ఞాస, అది అమ్మవారు మరి మన పూర్వజన్మ సుకృతంగానే వస్తుంది. అందుకని ఇందులో ఈ చతుర్యాగ క్రమంగా అంటే 4 యాగాలు. ఈ లలితా సహస్రనామం అనేటువంటిది మహాయాగం. దీనికి లలితా అష్టోత్తర శతనామావళి అని మొట్టమొదట 108 నామాలతో ఎవరైనా ఏ గుడికి వెళ్ళినా మనం ఒక అష్టోత్తరం చేస్తాం. తర్వాత ఏదైనా విశేషమైనటువంటి ఫలితం కలిగినప్పుడు సహస్రారం చేస్తాం. అదే ఈ లలితా సహస్రనామంలోని 108 నామాలు, అష్టోత్తర నామాలు బహిర్గతంగా యాగానికి గుర్తు. అంటే అమ్మవారిని బహిర్గతంగా ఎలా పూజించాలి, ఆమెను ఎలా గ్రహించాలి అన్నటువంటి విషయాలన్నీ ఆ 108 నామాల్లో ఉన్నాయి. ఇకపోతే మంత్రం, మరి కొంతమంది మరి ఉపాసనా ప్రకారంగా శ్రీ విద్యా ప్రకారంగా మంత్రోపదేశం తీసుకుంటారు. అందుకని ఈ మంత్ర విభాగం అంతర్యాగం. ఈ అంతర్యాగాన్ని ఆ శంకరాచార్యులు ఈ త్రిశతిలో రాయడం జరిగింది. త్రిశతి అంటే 300 నామాలు, పంచదశి మంత్రం, శ్రీ విద్యా మంత్రం బాల పంచదశి. ఈ లలితా సహస్రనామ పుస్తకం అందరి దగ్గర ఉంటుంది, ప్రతి గుళ్ళోనూ, ప్రతి ఇంట్లో కూడా ప్రతి శుక్రవారం కూడా ఆచరించుకుంటూ ఉన్నారు. దీంట్లో వెనక అమ్మవారు అంటేనే రాజరాజేశ్వరి. ఆ శ్రీచక్రం అన్నా, అమ్మవారన్నా, శ్రీ మంత్రం అన్నా ఈ 3 ఒకటే. శ్రీ గురు అన్నా కూడా. అందుకనే శ్రీ శిష్యుడు, అప్పుడు 5 అయినాయి. గురువుకి, శిష్యుడికి, అమ్మవారికి, శ్రీచక్రానికి, మంత్రానికి విభేదం, ఇవన్నీ కూడా సమానమే. దాన్ని విదేశస్థులు ఈ శ్రీచక్ర, ఈ లలితా సహస్రనామాల్ని ఉచ్చరించడం వల్ల ఏం ఆకృతిగా వచ్చింది అన్నది కూడా పరిశోధన చేశారు. అది శ్రీచక్ర ఆకృతిగా ఏర్పడింది. అలాగే ఏ దేవతా స్వరూపాన్ని ఈ శ్రీచక్రము ఈ శబ్దం ద్వారా ఉత్పన్నమైంది అని చూస్తే అది ఈ రాజరాజేశ్వరి స్వరూపంగా ఆవిర్భవించింది. అందుకని అంత పరమ ప్రామాణికంగా శ్రీచక్రం పెట్టుకున్నామా లేదా అనే భావన పెట్టుకోక్కర్లేదు. అమ్మవారి ఫోటో ఉంటే చాలు. అందుకని ఏ గుడికి వెళ్ళినా మనం వెళ్ళి గుళ్ళో వెళ్ళి దండం పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇంట్లో కుదరని వాళ్ళు 9 రోజులు వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నా చాలు. కానీ దాన్ని జ్ఞానం తెలుసుకోవడం ప్రధానం. ఇప్పుడు శ్రీ విద్య అంటే ఏంటి, శ్రీచక్రం అంటే ఏంటి, ఈ మనం కనుక స్థిర సుఖ ఆసనంలో కూర్చోగలిగితే, కింద నేల మీద కూర్చోగలిగితే మన దేహ ఆకృతే శ్రీచక్రంగా ఉంటుంది. అంటే 9 విభాగాలుగా ఉంటుంది. మనకి ఇక్కడ వరకు కంఠం వరకు 5 విభాగాలు, కంఠం పైన 4 విభాగాలు. ఇదే శివలింగ ఆకృతి. ఒక శివలింగాన్ని మనం చూస్తే ఏ రకంగా ఉంటుందో
ఈ పానపట్టం వరకు ఇక్కడ మన భుజాల వరకు వస్తుంది. పైది శిరోభాగం శివలింగం. అందుకని ఈ శివలింగాన్ని అర్చన చేయడానికి ఏ నియమాలు లేవు. ప్రతి తల్లిదండ్రి కూడా వాళ్ళ పిల్లలకి ఓం నమ శివాయ అని శివ పంచాక్షరాన్ని ఉపదేశం చేయొచ్చు. కానీ ఆ రకంగా ఈ 9 భాగాలు ఏమిటి అంటే విశుద్ధి దగ్గర నుంచి ఇక్కడ త్వక్ చర్మము, రక్తము, మాంసము, మేధ, తర్వాత ఎముకలు, అస్థి, ఈ 5 విభాగాలు శక్తికి సంబంధించినవి. ఈ పైన ప్రాణము, ఓజస్సు, ఆ తర్వాత మజ్జ, ఆజ్ఞాచక్రాంతి మజ్జ, ఈ పైన ఏమో శుక్లము, ఈ శుక్లము, ఓజస్సు, ప్రాణము, మజ్జ, ఈ 4 విభాగాలు ఈశ్వరుడివి. అందుకని ఒక మనిషిలోనే ఈ శ్రీచక్రం అనేటువంటి విజ్ఞానం ఉంది. శ్రీచక్రం అనేది విజ్ఞానం. అందుకని ఈ లలితా సహస్రనామాన్ని మనం పెద్దలు అనబడేటువంటి వాళ్ళంతా ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళ సమయం ఉంటుంది కాబట్టి 60 సంవత్సరాల నుంచి భగవంతుడు ఇచ్చిన 90-100 సంవత్సరాల వరకు కూడా ఆనందకరమైనది ఆరోగ్యమే మహాభాగ్యం. అందుకని ఈ ఆరోగ్యాన్ని మనం సమకూర్చుకోవడం కోసం అమ్మవారే ఈ 9 రోజుల్లో కూడా ఎలా ఆచరించాలి ఈ నామాల్లో నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. అందుకని ఆ పద్ధతిలో కనుక ఇది మనకి ప్రామాణికం. మరి ఎవరన్నా చేశారా? మరి వారి చరిత్ర ప్రకారంగా కూడా శివాజీ మహారాజ్ శ్రీశైలంలో ఆహార నియమంతో భ్రామరీ ప్రాణాయామంతో 9 రోజులు ఇలా ఆచరించు అని చెప్పారు. ఆ ఆచరించిన ఫలితం ఏంటండి అంటే బంగారు ఖడ్గమాలని అమ్మవారు బహుకరించింది. తద్వారా ఆయనకి చాలా సంతోషపడి అనేక ఆభరణాలు అమ్మవారికి చేయించడం జరిగింది. తర్వాత ఉత్తర గోపుర నిర్మాణాన్ని ఆయన చేయించారు. అప్పుడు దాని తర్వాత అప్పటి నుంచే ఈ అన్నదానం, నిత్యాన్నదానం అనే పథకం శ్రీశైలంలో శివాజీ మహారాజ్ మొదలుపెట్టారు. అందుకే ఇంతటి విశిష్టత కేవలం ఒక 9-10 రోజులు చాలా సులభ పద్ధతిలో ఎలా ఆచరించాలో అలా ఆచరించిన కారణంగా మన చరిత్ర చెప్తోంది. మరి ఇది పాఠ్యాంశాల్లో పిల్లలకి ఈ రోజు చెప్పుకుంటే వాళ్ళే ముందుకొచ్చి మేము ఈ 10 రోజుల్లో ఎలా చేయాలి, ఏం చేయాలి అని ఒక ప్రాణాయామపూర్వకంగా భ్రామరీ ప్రాణాయామం అనేది ఉత్తమోత్తమైన ప్రాణాయామం. అందుకని ఎలా చేయాలి గురుగారు భ్రామరీ ప్రాణాయామం అంటే? షణ్ముఖి ముద్రతోటి శ్వాసను తీసుకొని ముక్కు నుంచి వదిలేటప్పుడు నాదంగా రావాలంతే. తుమ్మెదని మనం బాగా గమనించాలి. ఆ తుమ్మెద జూంకారం ఎలా ఉందో అదే అమ్మవారు శ్రీశైలంలో భ్రమరాంబిక అంటేనే అర్థం భ్రమరము. ఆ తుమ్మెదలాగా అంటే అది తుమ్మెదని కాదు కదా, అక్కడ చూపిస్తుంది ఏంటి? ప్రాణాయామపూర్వకంగా ఈ 9 రోజులు ఆయన చేసిన దానికి ఆ లోపల నుంచే, హృదయం లోపల నుంచే నాదం వచ్చింది. ప్రతి సాధకుడికి వస్తుంది. ఇప్పుడు యోగం, ప్రాణాయామ, ధ్యాన పద్ధతిలో చేస్తున్న వాళ్ళు కదా, వీళ్ళు సాత్వికంగా ఆ 9 రోజులు ఎలా ఆహార నియమం పాటించాలి అంటే మన మూలాధారానికి దానికి ఆహారం ఏంటంటే అన్నము, పెసరపప్పు అంటే పులగం. ఈ పులగం కనుక మనం తీసుకున్నట్లయితే ఈ మూలాధార చక్ర శుద్ధి జరుగుతుంది, గొనాల్డ్ గ్రంథి క్లియర్ అవుతుంది. తర్వాత రెండోది అడినల్ గ్లాండ్, స్వాధిష్టాన చక్రం. ఈ స్వాధిష్టాన చక్రం పెరుగన్నంతో దద్దోజనం అంటారు దాన్ని. లలితా సహస్రనామంలో వరుసగా దాని పేర్లన్నీ ఉన్నాయి చక్కగా. దాని తర్వాతది గుడాన్న ప్రీత మానస అంటే నాభి చక్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ జీర్ణాశయం అంతా బాగుండాలి అని అంటే ఈ బెల్లము అన్నంతో కలిపినటువంటి పదార్థాన్ని తీసుకోవాలి. ఈ అనాహతం దగ్గరికి వచ్చేటప్పటికి అన్నము, నెయ్యి, ఆవు నెయ్యితోటి అంటే దీన్ని ఎక్కువగా తీసుకోవాలి. ఇంక మామూలుగా ఆ రోజుల్లో మనం తీసుకునేలాగా మిగిలిన పదార్థాలు అవన్నీ ఏమి అవసరం లేదు.
పాలు పళ్ళు మిగిలిన ఏమన్నా మన పోషక విలువలు ఉండేవన్నీ తీసుకుంటూ ఒక ఆహారంగా ఈ నియమాన్ని వాళ్ళు రాశారు, శాస్త్రం రాశారు, లలితా సహస్రనామంలో అవన్నీ ఉన్నాయి. వాటిని ఆ తర్వాత ఇక్కడ విశుద్ధి చక్రం దగ్గరికి వచ్చేటప్పటికల్లా పాయసాన్న ప్రియ అని ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా పులిహోర ఆజ్ఞాచక్రం దగ్గరికి, దానిపైన అన్నీ కలిపినటువంటి ఆహారం, అన్ని పదార్థాలు కలిపిన ఆహారాన్ని ఇంకా ఇప్పుడు వచ్చి 6 అయిపోయింది కాబట్టి 3 రోజులు అంటే ఈ ఆజ్ఞాచక్రం అనేటువంటిది భూమధ్యంలో ఉంటుంది. దీనికి 2 వేళ్ల పైన లలాట చక్రం ఉంటుంది. ఈ నడి మధ్యంలో సహస్రారం ఉంటుంది. ఈ పిలక పెట్టుకునేటువంటి చోట్ల బిందు స్వరూపం బిందు చక్రం ఉంటుంది. ఇవి 9 శ్రీచక్రంలోని విభాగాలు మన దేహంలోనే ఉన్నాయి. అందుకని ఈ స్వాధిష్టాన చక్రం దగ్గర చెప్పినప్పుడే ఈ మేధ అనేటువంటిది కూడా ఎలా అభివృద్ధి చెందుతుంది, పిల్లలకి ఇప్పుడు మేధస్సు ఎలా అభివృద్ధి చెందుతుంది అనే రహస్యం కూడా అందులో రాశారు. అందులో ఏముంది, తేనె, నెయ్యి, చక్కెర ఈ 3 కూడా మొదటి పదార్థాలు తీసుకుంటే మనకి ఈ మేధస్సు అభివృద్ధి అవుతుంది. అందుకని స్వల్పంగా రోజు కూడా పిల్లలకి అది కనుక ఆ పదార్థాన్ని ఉదయం పూటనే కనుక మనం అందిస్తే చక్కగా అసలు ఆరోగ్యం ఎలా కాపాడుకోవచ్చో మన పిల్లల గురించి మనం ఒక డాక్టర్ చదివేంతటి పుస్తకంలాగా మనకి లలితా సహస్రనామం పెద్దలకి ఎప్పుడైనా చదువుకోవచ్చు. దీనికేం ఈ పుస్తకానికి నియమమేం లేదు. ఈ నవరాత్రుల యొక్క విశిష్టత ఏంటి అంటే ఇప్పుడు ఎండాకాలం ఉంది, ఎండలు విపరీతంగా ఉంటాయి. అప్పుడు మనం సాధన చేయలేము. కొన్ని గంటలు 3 గంటలు కూర్చొని సాధన చేయాలంటే చేయలేము. లేదు తర్వాత వర్షాలు విపరీత వర్షాకాలం అంతా కూడా శ్రావణ భాద్రపద మాసం అంతా ఋతువు వర్షాలు ఉంటాయి. అందుకని ఇది శరత్ నవరాత్రులని శరత్కాలంలో ఈ ఆశ్వయుజ మాసం, కార్తీక మాసం కాదంటే ఇక్కడ ఇది మనం ఈ శారీరక నియమాలు కానీ ఆహార నియమాలు కానీ పాటించని కారణంగానే మనం రోగగ్రస్తం అవుతున్నాం. ఏమాత్రం సింపుల్గా మనం పాటించినా మనం అసలు రోగం రాదు. దాన్ని మన ఉపాసనకి సాధనకి మన దేహాన్ని శుద్ధి చేసుకోవడానికి ఉపయోగపడేలాగా ఋషులు మనకి వసిన్యాది వాగ్దేవతలు అందించారు. అమ్మవారి గురించి చెప్తూ వసిన్యాది వాగ్దేవతలే ఈ లలితా సహస్రనామాన్ని అందించారు. మనం ఆరంభంలో చెప్పినట్టుగా చతుర్యాగ క్రమం అంటే 4 చెప్పాం. మొదటిది అష్టోత్తర శతనామావళి బహిర్యాగము, త్రిశతి అంతర్యాగము మంత్రంతో కూడింది. తర్వాత ఖడ్గమాల రహోయాగం, దీంట్లో వస్తుంది నామంలో రహోయాగ క్రమారాధ్య. రహోయాగము అంటే వెలుగు, రహో అంటే వెలుగు. అంటే అమ్మవారు మన లోపల ఈ మనం పలికేటువంటి బీజాక్షరాలే అక్షరాలే ఇవి నాదంగా మారి లోపల ఈ నాదం విస్ఫోటం చెందితే వెలుగ్గా వస్తుంది. అది ప్రాణము మనస్సు, ఈ ప్రాణం మనస్సు కలిక అయితే అది వెలుగ్గా మనకి ఆజ్ఞాచక్రంలో పరిణమిస్తుంది. అందుకని ఇది రహోయాగం అంటారు. ఈ రహస్యాలన్నీ ఖడ్గమాల్లో ఉన్నాయి. అందుకని అదే క్రియాయోగం. ఇప్పుడు అందరికీ క్రియాయోగం ఇప్పుడు బాబాజీ మహారాజు ఇచ్చిన తర్వాతనే లోకానికి క్రియాయోగం అందిందా? కాదు, వారు కూడా ఎక్కడో అందుకునే ఉన్నది కదా. కాదు. అందుకని ఈ క్రియాయోగం అనబడేటువంటిది రహోయాగ క్రమమే. కానీ దీనిపైన మళ్ళా మహాయాగం ఉంది. అందుకని ఇది సంపూర్ణమైన శ్రీ విద్య. ఈ శ్రీ విద్యలో భాగం మనకి ఈ లలితా సహస్రనామం ద్వారా గురుముఖత ఒక్కొక్కటి మనం తెలుసుకోగలడానికి ప్రయత్నం చేస్తే అదే మొదటే ఐం క్లీం సోమని ఉంటుంది. అవును గురుగారు. అదే మొట్టనే అదే మనం చదివినప్పుడే అస్య శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమాలా మంత్రస్య వసిన్యాది వాగ్దేవతా ఋషి అనుష్ఠిప్ఛంద శ్రీ లలితా పరాభట్టారిక మహాత్రిపుర సుందరి దేవత. ఎప్పుడు కూడా మనం ఏ పూజ చేసినా ఏం చేసినా ఈ దేవత ఎవరు, ఆ దేవత పేరేంటి, ఈ మంత్రం ఏంటి, ఈ నామాలేంటి, ఈ సామాన్యంగా ఈ మాత్రం తెలుసుకొని ఆచరించినా చాలు. అయితే ఎన్ని నామాలు మనం ప్రతిసారి చదవాలా అవసరం లేదు. మొట్టమొదటి ఒక 3 నామాలు, మధ్యలో ఒక 3 నామాలు, చివరిలో 3 నామాలు చదివినా కూడా మనకి దాని ఫలితం వస్తుంది. అదని మొదట్లోనే ఏముంది, మహాత్రిపుర సుందరి దేవత. ఈమె మహాత్రిపుర సుందరి అంటారు. ఐం బీజం
క్లీం శక్తి, సౌం కీలకం. ఈ మూడు ఎందుకు ఇచ్చారంటే అదే బాలమంత్రం. ఐం క్లౌం ఐం క్లీం సౌం, ఐం క్లీం సౌం అనేదే బాలమంత్రం. దీన్నే అనులోమ విలోమంగా కూడా మనం చేశారు. ఐం అంటే నాభి, ఐం క్లీం సౌం, సౌం క్లీం ఐం. అనులోమ విలోమంగా మనం గనక లోపల చేసుకుంటే మనకి చక్ర శుద్ధి జరుగుతుంది, నాడీ శుద్ధి జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ దేవీ నవరాత్రుల్లో మంత్రపూర్వకంగా చేసేటువంటి వాళ్ళు మొట్టమొదట ఈ బాలమంత్రాన్ని చేస్తారు. లేదండి మేము చాలా కాలం నుంచి మేము గురుపదేశం అయింది, మేము బాలమంత్రం చేస్తున్నామని చాలామంది చెప్తారు. మరి అటువంటి వాళ్ళ కోసం ఇంకా శ్రీ విద్యాపరమైన మంత్రం ఏదండి అని అడిగితే అసలు ఈ లలితా సహస్ర నామానికే మూలమంత్రం ఏది మనం తెలుసుకుంటే చాలా ధన్యుడు. అందుకని ఈ రోజున అమ్మవారు ఈ అవకాశం ఇచ్చి ఈ టీవీ మాధ్యమంగా యావత్ ప్రపంచానికి లలితా సహస్రనామం తెలిసిన వాళ్ళందరికీ ఓసారి మన గురువుల్ని పెద్దల్ని ఎందరో మహానుభావులు సామవేద షణ్ముఖ శర్మ లాంటి వాళ్ళని అందరినీ స్మరించి వీటి విషయాలన్నీ మనకి తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారని ఆయన సన్యాస దీక్ష కూడా తీసుకున్నారు గతంలో. ఆయన దీనికి వివరాత్మకంగా గ్రంథాన్ని రాశారు. ఈ లలితా సహస్రనామ భాష్యంలో ప్రామాణికమైన గ్రంథాల్లో ఆయనది ఒకటి. అందులో అన్ని విశేషాలు ఉన్నాయి. అందుకని ఆ గ్రంథంగా ఏం చెప్పారంటే సౌందర్య లహరికి వివరణ ఇచ్చారు. అందులో అది ఇస్తూ ఎవరికి గురువులు లేరని సందేహించక్కర్లేదు. జగద్గురు ఆదిశంకరాచార్యులనే గురువుగా భావించండి. ఎన్నో శంకర పీఠాలు ఉన్నాయి, శృంగేరి పీఠాలు ఉన్నాయి, ఆదిశంకరాచార్యుల దేవాలయాలు ఉన్నాయి. మిమ్మల్ని కూర్చుని చోట్లని ఆదిశంకరాచార్యుల్ని జగద్గురుగా భావించి ఆయన ద్వారా అందినటువంటి ఈ సౌందర్య లహరిలో ఈ లలితా సహస్రనామ వివరం అంతా మంత్రపూర్వకంగా, యంత్రపూర్వకంగా, తంత్రపూర్వకంగా సౌందర్య లహరిలో మన కోసమే రాశారు ఆయన 100 శ్లోకాల్లో. ఈ నవరాత్రుల్లో కూడా మొదటి శ్లోకము, 2వ శ్లోకము, 3వ శ్లోకము, 33వ శ్లోకం. ఎందుకంటే ఈ వరుస అంటే ఒక 4 శ్లోకాలు మనం వరుసగా ఎన్నిసార్లు ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క రోజు మీరు అందులో అయితే 1000 సార్లు చదవమని ఉంది. మీ ఓపిక 108 సార్లే చదువుతారో చదవచ్చు. చక్కగా ఒక రోజు మొదటి శ్లోకం చదవండి, 2వ రోజు 2వ శ్లోకం చదవండి, 3వ రోజు 3వ శ్లోకం చదవండి, 4వ రోజు 33వ శ్లోకం చదవండి. దానివల్ల ఏంటంటే మొదటి శ్లోకంలోని బీజాక్షరం క్లీం, గతంలో కూడా ఇచ్చాం. ఇది నాభి చక్రాన్ని శుద్ధి చేస్తుంది, జీర్ణకోశం అంతా శుద్ధి అవుతుంది. 2వ బీజాక్షరం హ్రీం, ఆ 3వ బీజాక్షరం శ్రీం, 2వది హృదయంలో హ్రీం, 3వది అప్పుడు 3వది పైన. అందుకని ఈ శిరోభాగం ఈ 3 అయిన తర్వాత 33వ శ్లోకంలో ఒకేసారి స్మరం యోని లక్ష్మీమని కనకమహాలక్ష్మి యొక్క మూలమంత్రం ఉన్నటువంటి శ్లోకం 33వ శ్లోకం. అనేక శ్లోకాల్లో మహాలక్ష్మి శ్రీ బీజం గురించి ఆ శంకరాచార్యులు ఇచ్చారు. ప్రధానంగా లోకానికి ఇప్పటివరకు తెలిసింది ప్రామాణికంగా సౌందర్య లహరి 33వ శ్లోకం మహాలక్ష్మికి బీజమైనటువంటిది, మూలమైనది. అందులో ఏముంది? బీజాక్షరాలు క్లీం హ్రీం శ్రీం అని శ్లోకంలోనే ఉన్నాయి. ఈ క్లీం హ్రీం శ్రీం ఎక్కడి నుంచి అని అంటే మొదటి శ్లోకం, 2వ శ్లోకం, 3వ శ్లోకం ఎప్పుడైతే మనం పఠిస్తామో ఆచరిస్తామో 4వ శ్లోకానికి వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా ఈ లలితా సహస్రనామాన్ని ఉపయోగించుకోవచ్చు, సౌందర్య లహరిలోని శ్లోకాలను ఉపయోగించుకోవచ్చు. ఏది చేసినా అమ్మే అదైనా రాజరాజేశ్వరి స్వరూపానికే చెందుతుంది. ఈ పద్ధతిలో ఏం ఆచరించినా రాజరాజేశ్వరి స్వరూపానికే చెందుతుంది. 10 రోజుల్లోనే మనకి అమ్మ ఏంటంటే భోగమోక్షకరి. శ్రీ విద్య అంటే భోగమోక్షకరి విద్య. మనకు కావలసిన అవసరాలన్నీ, భోగాలన్నీ కూడా సంప్రాప్తింపజేస్తుంది. తర్వాత మనకి జీవన్ముక్తిని కూడా ప్రసాదిస్తుంది. అంటే ఖడ్గమాల ప్రకారంగా మనం యోగ ధ్యానం కనుక చేసినట్లయితే దాన్నే క్రియాయోగం అంటాం. ఆ యోగం కనుక చేసినట్లయితే మనకి జీవన్ముక్తిని కూడా ప్రసాదిస్తుంది.